ఎట్లా ఉన్నారు? మన ప్రభుత్వం వచ్చింది. నువ్వు ఉండాలి. అవును, ఆయన ఎవరు ఇచ్చేయరు. కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం నడక ఎలా ఉందనేది మనందరం కూడా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూనే ఉంటాం. ఒక మంచి పనులు చేస్తే ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటాం. సరిగ్గా కనుక ప్రవర్తన లేకపోతే మంచిది కాని ప్రభుత్వం అంటాం. జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, అంతకు ముందున్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నిర్మాణాలన్నిటికీ వైఎస్ఆర్సీపీ రంగులేశాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఉపయోగార్థం కట్టిన ప్రజావేదికను పూజ చేశాడు. ఇలా అనేక దుర్మార్గమైన పనులు అతని ప్రభుత్వంలో అతను 100 రోజుల్లో చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మనం ఆలోచిద్దాం. ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పాడో 4,000 రూపాయలు చేస్తానని పెన్షన్, గతంలో అంటే ఆయన చెప్పిన రోజు నుంచి 3 నెలలు బాకీ కూడా కలిపి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాడు. ఇంత నిజాయితీగా నిక్కచ్చిగా ఆయన ఇచ్చిన హామీని అమలు చేయడం జరిగింది. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి అని పనికిమాలని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. అప్పుడు అతను 2,000 ఉన్న పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి ఎన్నికలు అయిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు మాత్రమే పెంచి 4 దశలుగా అమలు చేశాడు. అదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే హామీ ఇచ్చింది, తర్వాత ఆయన మాట్లాడిన దగ్గర నుంచి ఉన్న 3 నెలలు బాకీ కూడా ఇచ్చి మొత్తం 7,000 రూపాయలు మొదటి నెలలో ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రాజేష్ గారికి, సోదరుడు ఎక్స్-ఎంపీ డాక్టర్ గారికి, అధ్యక్షులు చరమయ్య గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, హౌసింగ్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరి మనందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది మంచి ప్రభుత్వం అనేదానికి మొన్న ఇటీవలే మనకి వరదలు వచ్చినాయి. మన ప్రకాశం బ్యారేజీ పుట్టిన తర్వాత ఇంత వరదలు రావడం మొదటిసారి. ఈ ప్రభుత్వం ఎమ్మటే స్పందించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల కాలంలో 100కి పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని మేము చెబుతా ఉన్నాం. ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మేము నిన్న ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని వారి మధ్యకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దివాళా తీపిచ్చి 11 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళినా కూడా మరి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ 4,000 రూపాయల పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్, మే, జూను
పెంచిన పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చిన 100 రోజులు అంటే 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప ఆయన చేసింది లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో 100 కార్యక్రమాలు, అది ఏదన్నా కానీ సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ సంబంధించి 100 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మళ్ళా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయేది. ఇవాళ 250 పెన్షన్ తప్ప ఏమీ పెరుగుండేది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో చూస్తా ఉన్నారు. ఇవాళ మద్యం ఏరులై బారుతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన తయారు చేసినటువంటి మద్యమే వేల కోట్ల రూపాయల నాసిరకం మద్యం ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలాడి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటాలాడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ మద్యం బారి నుండి ప్రజల్ని విముక్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఇసుక విధానం అనేది 5 సంవత్సరాల్లో అసలు కనీస పరిజ్ఞానం లేకుండా ఇసుక విధానాన్ని అస్తవ్యస్తం చేసి 50,000 కోట్ల పైచిలకు జగన్మోహన్ రెడ్డి ఖజానానికి ఇసుక ద్వారా మళ్లించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఇసుకని ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రతి ఒక్కడికి ఉచితంగా ఇసుక చేరవేసే విధానానికి శ్రీకారం చుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రజల యొక్క ధన మన ప్రాణాలకి పూర్తి రక్షణ వచ్చిందని చెప్పి విశ్వసించి ఇది మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు ఏం జరిగిద్దో అని భయాందోళనలు ప్రజలను చుట్టుముడుతూ ఉండేవి. భయంతో బతుకుతూ ఉండేవాళ్ళు, భయంతో బతుకు ఈడుస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ భయం లేదు, నిర్భయంగా జీవిస్తూ ఉన్నామనే కాన్సెప్ట్తో ప్రజలు ఉన్నందుకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చడానికి ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2047 విజన్ 2047 అనే ధ్యేయంతో ముందుకెళ్తానికి ప్రణాళిక రూపకల్పన చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అమరావతి నిర్మాణం మళ్ళా ప్రారంభమైంది. దాదాపు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఆర్థిక సహకారాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది. కుంటుపడిపోయినటువంటి పోలవరం అభివృద్ధి 12,500 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాళ్ళకి 900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మళ్ళా ఆ పునర్నిర్మాణం పోలవరం 72% పూర్తి చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వదిలిపెడితే 1% కూడా దాన్ని పని మొదలు పెట్టకుండా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో నారా లోకేష్ గారు ఇవాళ కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గ్రామ సీమలో ఆర్థిక పరిపుష్టితో ముందుకు సాగాలని చెప్పి మొత్తం వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థని గాడిలో పెట్టి ఇవాళ గ్రామాల అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇవాళ గ్రామాల్లో ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. 13,500 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిదని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇట్లా గ్రామాలు, పట్టణాలు, అదేవిధంగా నగరాలు అన్నిటి అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ముందుకి నడవాలి, తీసుకెళ్ళాలి. మేము ప్రజలకి నాయకులం కాదు, సేవకులుగా ఉండి పనిచేస్తామని చెప్పి ఇవాళ ప్రజల మధ్యకి ప్రజాప్రతినిధులు పంపుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రజానీకానికి పాల్గొంటున్నటువంటి అధికారులు, సిబ్బంది. భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన. మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది.
సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ 11 సంవత్సరాల తర్వాత డబుల్ అవుతుంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడికి గ్యారెంటీ తక్కువ. భూమిపైన పెట్టుబడికి రెట్టింపు అవకాశంతో పాటు అదే బాగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భూమి మీద పెట్టుబడి పెడితే రాబోయే తరాల వారి భవిష్యత్తుకి